ఆయనంత అందగాడు ఇంకోటి లేడనమాట. కాబట్టి ఈ రోజుల్లో అయితే ఏం పిలవచ్చు చెప్పండి ఆయన్ని? ఏమని పిలవచ్చు ఆయన్ని? మిస్టర్ ఇజ్రాయెల్ అనొచ్చు కదండి. ఇస్రాయేల్ దేశం మొత్తంలో ఆయన్ని మించిన సుందరుడు లేరట. అలాగే ఆయన ఎత్తు గురించి మాట్లాడాడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తు గలవాడు. అంటే ఎవరన్నాట ఆయన పక్కన నుంచుంటే ఎక్కడికి వస్తారు? భుజాల దగ్గరికి వస్తారు కదా. అంటే ఉదాహరణకి సాధారణమైన వ్యక్తి, బాగా ఎత్తైన వ్యక్తి 6 అడుగులు ఉంటాడు అనుకోండి. 6 అడుగులు ఆయన ఈయన పక్కన నుంచుంటే భుజాల దగ్గరికి వస్తాడు అనమాట. అంటే భుజాల నుంచి పైకి ఇంచుమించుగా 1 అడుగు ఉంటుంది కదా. కాబట్టి ఈ నెత్తి సుమారుగా ఎంత ఉండాలా? 7 అడుగులు ఎత్తుండాలి. కాబట్టి ఈయనకి చాలా అందం ఉంది, అలాగే చాలా ఎత్తుంది కదా. అలాగే మొదటి వచనం చూస్తే ఆయన తండ్రి పేరు చెప్పబడింది కదా. ఆయన తండ్రి పేరు చెప్పి మరో మాట కూడా చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి? కీషు భాగ్యవంతుడు. ఈయనకి అందం ఉంది, వాళ్ళ నాన్నకి ఏముంది? డబ్బులు ఉన్నాయి కదా. వాళ్ళ నాన్న దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. అలాగే వాళ్ళు ఏ గోత్రానికి చెందిన వాళ్ళు కూడా మనకు తెలుసు. ఏ గోత్రానికి చెందిన వాళ్ళు చెప్పండి? బెన్యామీను గోత్రం వాళ్ళు. బెన్యామీను గోత్రం వాళ్ళు కూడా చాలా పేరు పొందినోళ్ళు. వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అంటే, మనం కనుక వెంట్రుక ఇలా నిలబడితే కరెక్ట్గా గురి చూసి వెంట్రుక మీద కొట్టగలరట. అంత నేర్పడతారు కదా వాళ్ళు బెన్యామీనీలు. కాబట్టి వాళ్ళ గోత్రం కూడా చాలా పేరు కలిగిన గోత్రం. ఈయనకి అందం ఉంది, వాళ్ళ నాన్నకి డబ్బులు ఉన్నాయి, అలాగే గోత్రం కూడా చాలా పేరు కలిగిన గోత్రం. వీటన్నిటికి తోడు 10వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. చూడండి, 10వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారి మధ్య ఉండి ప్రకటన చేయుచుండెను. వీటన్నిటికి తోడు సౌలుకి ఏముందట? మన మాటలే చెప్పండి, సౌలుకి భక్తి కూడా ఉంది. సాధారణంగా మనం ముందు చెప్పుకున్నామే, ఆ లక్షణాలన్నీ కనుక ఒకళ్ళకు ఉంటే సాధారణంగా వాళ్ళకు భక్తి ఉండదు. అందం, ఎత్తు, డబ్బులు, అలాగే మంచి గోత్రం లేక మంచి కులం, ఇవన్నీ ఉంటే ఏముండదు?